ఈ మధ్య అందరు చాలా హెల్త్ కాన్షియస్ అయినారు అండ్ వీఆర్ సర్ప్రైజ్ వై దిస్ పర్సన్ హూ ఈస్ వాకింగ్ హీఈస్ హ్యావింగ్ ఏ యాక్టివ్, హీఈస్ నాట్ స్మోకింగ్, హీఈస్ వరీడ్ అబౌట్ కొలెస్ట్రాల్ ఆల్సో. వాడికి హార్ట్ అటాక్ ఎందుకు వచ్చిందని మేము పరిచయం ఉన్నాం. దానికోసం కూడా కొన్ని బాగా అబ్సల్యూట్ అండి. దేర్ ఈజ్ ఎన్వైరన్మెంటల్. ఇప్పుడు ఏముంది అంటే బేసికలీ హార్ట్ డిజీజ్కి మనము కాజ్ అనుకుంటామో కొలెస్ట్రాల్ అనుకుంటాము. సమ్ వేస్ ఇట్ ఈస్ రాంగ్ అండి. సమ్ వేస్ చెప్తున్నా, ఐఎమ్ నాట్ టాకింగ్ ద హోల్ థింగ్. బికాస్ మేము స్టడీ ఏం చేసాము, స్టెంట్ అయిన వాళ్ళకి, బైపాస్ జరిగిన వాళ్ళకి లాస్ట్ 12 months to 14 monthsది కొలెస్ట్రాల్ ఎట్లా ఉంది చూసాము. అందరికీ నార్మల్ నుంచి లో ఉంది. సో ఇది ఏమైతుంది, ఇది విచిత్రం ఒక పరిస్థితి అవుతుంది. కొలెస్ట్రాల్ పోయి అతుకుపోతుంది. యూ హ్యావ్ గాట్ ఎ వాల్, దిస్ ఇస్ ద థింగ్. ఇక్కడ వాటర్ ఉంటే స్కేలింగ్ ఫెనామినా వస్తుంది కదా, అట్లా ఇది కొలెస్ట్రాల్ పోయి ఇక్కడ జమ అవుతుంది. ఈ కొలెస్ట్రాల్లో ఈ బ్లడ్ ఫ్లోయింగ్లో దానిలో కొలెస్ట్రాల్ కమ్స్, దానిలో ఎల్డిఎల్ ఒకటి ఉంటుంది, హెచ్డిఎల్ ఉంటుంది. హెచ్డిఎల్ ఈజ్ మంచి కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ ఈజ్ చెడ్డ కొలెస్ట్రాల్. ఎవ్రీవన్ నోస్ అబౌట్ దట్. ట్రైగ్లిసరైడ్. ఇది ఎల్డిఎల్కి ఆక్సిడేషన్ అవుతుంది. ఎల్డిఎల్కి బికాస్ ఆఫ్ సమ్ ఎయిర్ పొల్యూషన్ వలన మనకి లెడ్ టాక్సిటీ అన్ని దాని నుంచి ఎల్డిఎల్ ఈజ్ గెటింగ్ ఆక్సిడైజ్డ్. యూజువల్లీ అవుతుంది స్మోకింగ్ చేస్తే అవుతుంది. ఇప్పుడు ఎవరు స్మోకింగ్ లేదు, సో గాలి నుంచి మనం ఏమేమి పీల్చుకుంటున్నామో దాని నుంచి ప్రాబ్లం వస్తుంది. సో దిస్ ఎల్డిఎల్ ఆక్సిడైజ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లో, ఇట్ ఈస్ కాజింగ్ ఎ ఇష్యూ. సో సంథింగ్ హ్యాస్ టు బి డన్ టు సీ దట్ this LDL oxidation doesn't happen.